హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది. అది కూడా 9వ తేదీ అని చెప్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిగా సంతకం పెట్టేది ఒక ఫైల్ మీద అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అసలు ఫైల్ ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునేందుకు మనం ప్రయత్నించేద్దాం. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. అయితే ఆయన ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సంతకం పెట్టబోయే ఆ ఫైల్ ఏంటి, దానివల్ల ఆంధ్ర ప్రజలకు ఎలాంటి లాభం ఉంటుంది, ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తికరంగా తెలుసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారి తాలూకు మాట్లాడే విధానంలో కొంచెం నెమ్మదత్వం కనిపించినా సరే చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు. చూడండి, ఎవరైనా అది ఇచ్చేస్తా ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి విజయవంతం అయిన తర్వాత, మా ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద అన్నాడు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. 5 సంవత్సరాలు దాటిపోతుండగా ఒక నెల ఉందనగా మెగా డిఎస్ అని, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్ అని చెప్పేసి అందరూ వ్యాఖ్యలు చేసేటువంటి దానికి బలైపోయాడు తప్ప, చంద్రబాబు నాయుడు నేను నా తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పేసరికి దాంట్లో చాలా అర్థం ఉంది. అంటే ఈ మెగా డిఎస్సి అంటే అత్యధికంగా నిరుద్యోగులు పెరిగిపోయారు కదా, ఆ యువత నిరాశ నిస్పృహల మధ్య వ్యసనాలకి బలైపోతున్నారు. ఏ ఉద్యోగం లేదు, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు చాలవు, ఏదో చెయ్యాలి, నిద్ర పట్టదు, మానసికంగా ఘర్షణ. దాంతో ఇప్పుడు ఈ గంజాయి కానీ ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోతున్నారు అన్నమాట. వాటన్నిటికీ ఒకటే మార్గం, ఒకటే మందు, ఒకటే బాట, ఉద్యోగావకాశాలు కల్పించడం. అది చాలా అవసరం అండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎన్నైనా పనులు చేయిస్తుంది. ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని, ఒంటరిగా ఉన్నట్టయితే ఎన్నో ఆలోచనలు వస్తాయి, అంటే అడ్డమైన ఆలోచనలు వస్తాయి. దాంతో ఏది తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుందో దానికి బానిసలు అయిపోతారు. కొందరు సిగరెట్లు, కొందరు మందులు, ఆ కిక్కు చాలటం లేదు. ఇప్పుడు గంజాయికి అయిపోతున్నారు, బలైపోతున్నారు, డ్రగ్స్ బలైపోతున్నారు. ఇందులో మరి డబ్బులు లేని వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇక్కడ మంచి కోసం నా పిల్లలకి స్కూల్ బుక్స్ కొంటాను డబ్బులు ఎవరంటే ఎవరెవరు 100 రూపాయలు, కానీ కూర్చున్న సాయంత్రం అనేసరికి మొత్తం డబ్బు పెట్టేసుకుంటుంటే అందరి చేత గంజాయి తాగిస్తాడు. అదొక ఆనందం. అంతకుముందు అందరి చేత ముందు తాగించి ఎలాగైతే ఆనందం పొందేవాడు, ఇప్పుడు అందరి చేత డ్రగ్స్ సేవింపు చేసి ఆయన ఆనందం పొందుతుంటాడు అన్నమాట. ఈ విష సంస్కృతి ఎప్పుడూ ఉంది. దానికి ఒకటే మందు, ప్రతి మనిషికి కూడా పని కల్పించడం, ఏదో వాళ్ళ స్థాయిని బట్టి. కానీ మెగా డిఎస్సి పెట్టేసరికి చాలామంది ఉద్యోగులకి ఆశ్రయం కల్పించిన వాడు అవుతాడు. అంటే ఆశ్రయం ఒకటేనా, ఆయన బాధ్యత ఏమిటి అంటే పని కల్పించాలంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి కదా, ఏవో పెట్టుబడి సంస్థలు కావాలి కదా, ఏవో సంస్థలు ముందుకు వచ్చి మీరు చేస్తామంటే వీళ్ళు ముందుకు రావాలి కదా. మీరు మాకేమి రాయితీలు ఇస్తారు, మీరు మాకేమి సదుపాయాలు ఇస్తారని వాళ్ళు అడుగుతారు. ఇదిగో మీకు ల్యాండ్ ఇస్తున్నాము, ఇంత మెన్ ఇస్తున్నాము అని వీళ్ళు అంటారు. తర్వాత ఈ ట్యాక్సెస్ మంచి చెడ్డ విద్యుత్ మీద రాయితీ ఎంత అని వాళ్ళు అడుగుతారు, ఇంత ఇస్తూ ఉంటారు. టోటల్ అవుట్పుట్ మీద మీకెంత మాకెంత అంటారు. అప్పుడు వీళ్ళు కూడా చెప్పాలన్నమాట, వారికి అనుకూలంగా చెప్పాలి. వ్యాపారం చేసేటోడు 10 రూపాయల కోసం చేస్తాడు. ఎంత రిస్క్ చేస్తాడు, 100,000 కోట్లు రిస్క్ చేస్తాడు. కనుక వాళ్ళు కొంచెం ఎంకరేజింగ్గా ఎప్పుడైతే గవర్నమెంట్ ఉందో అత్యధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లులు మార్ట్ వచ్చింది దుబాయ్ నుంచి. విశాఖపట్నంలో 5 ఎకరాల భూమిలో లులు మార్ట్ ఇస్తే ఎక్కువ భూమిలో చేద్దాం అనుకున్నారు. 5 ఎకరాలకి వాళ్ళు సిద్ధపడిపోయారు, స్టార్ట్ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏ సందేశం వెళ్ళిందంటే, ఆ భూమికి ఎప్పటి రేటు
ఇప్పుడు రేట్ ఎంతైతే ఉందో అంత రేట్ ఇచ్చి మీరు మాలు కట్టుకోండి అని చెప్పాడు. ఎవరైనా కడతారా? భూమికి రేటు కట్టాలంటే విశాఖపట్నంలో గదికి ₹1,00,000 పలుకుతుంది. అంటే 5 ఎకరాలకి ఎంత అయిపోతుంది? ఎన్ని వేల కోట్లు అయిపోతుంది. వెంటనే బెంగళూరు వెళ్ళారు. వాళ్ళు ఆహ్వానిస్తే లులు మార్ట్ స్టార్ట్ అయిపోయింది. బ్రహ్మాండంగా 15,000 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారన్నమాట. 17,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే అలాగా ప్రభుత్వానికి ముందు చూపు, దాని మీద వితరణ, పూర్వాపరాలని తెలుసుకున్నట్టయితే పరిశ్రమలు వస్తాయండి. అంతేగాని ఏవో పిచ్చి పిచ్చి మాటలు మనం అప్పుడే కుర్చీ మీద కూర్చున్నాడు మాట్లాడినట్టు మాట్లాడితే పారిపోతారు పరిశ్రమలన్నీ. అయితే ఇక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే భజనపరులు, ఎవరైతే అనుచర వర్గం ఉన్నారో అన్యాయమే చేశారు. ఎవరు కూడా సక్రమమైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. ఒకరిద్దరు ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు. మొత్తానికి ఆంధ్రదేశం నాశనం అయిపోయింది. అందుకోసం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, పరిశ్రమలు రావాలి, సంపదను సృష్టించాలి, ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు, మన మీదే డిపెండ్ అవ్వాలి. ఆ రోజు అమెరికా మన మీదే డిపెండ్ అయ్యి, మన ఐటీ పరిశ్రమ మీదే డిపెండ్ అయ్యి అక్కడికంటే 23% తెలుగు వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న ఉద్యోగుల్లో 23% ఉన్నారు. అది పెద్ద రికార్డు బ్రేక్. వాళ్ళు భయపడ్డారు. అమెరికాని మించిపోయినటువంటి ఆ సాంకేతిక నిపుణత అక్కడ ఉంటుందేమో అని వాళ్ళు భయపడ్డారన్నమాట. అలాగే బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఆయన లైసెన్సు ఒక 5 నిమిషాల్లో తీసిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు అనమాట. మాకు కూడా లైసెన్స్ అప్లై చేసుకొని టైం తీసుకొని ఉంటుంది, కానీ 5 మినిట్స్లో లైసెన్స్ ఏంటని ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆ బిల్ గేట్స్ కూడా వస్తే కలుస్తానంటే ఆ బిల్ గేట్స్ చెప్పాడు అనమాట, ఇప్పుడు నా టైం లేదంటే తర్వాత కలుద్దామంటే, లేదు జస్ట్ కట్టేసి కాలండి, ఒకసారి మిమ్మల్ని వస్తాను, వచ్చి మిమ్మల్ని ఏదో నాకు తోచినట్టుగా మిమ్మల్ని స్వాగతిస్తానని చెప్పినట్టయితే ఆ మహావీర్ హాస్పిటల్లో కలుసుకుందామండి, ఎవరికి అనుమానం రాదు అని చెప్తే మహావీర్ హాస్పిటల్లో 5 నిమిషాలు టైం ఇస్తామన్నటువంటి బిల్ గేట్స్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని 45 నిమిషాలు టైం ఇచ్చాడు. అది రికార్డు బ్రేక్ అంటే ఎవరికి అంత టైం ఇవ్వడట. అంటే ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటంటే బిజినెస్ని మనం ఆకర్షించాలి. బిజినెస్ అంటే వాళ్ళ దగ్గర వెళ్తే మేము లాభపడతాం కదా అనే ఆశ కలిగిస్తే వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మో అక్కడికి వెళ్తే చచ్చిపోతారా బాబు, వాడికి ఏమి తెలీదు, మనం ఏం చెప్పినా అర్థం కాదు అని ఇలా అనుకుంటారు అన్నమాట. తొలి సంతకం పెట్టేది మాత్రం మెగా డిఎస్సి అనేది మాత్రం చంద్రబాబు నాయుడు తాలూకు విజన్కి తార్కాణం. తర్వాత 6 గ్యారెంటీలే ఉన్నాయి కదా, కూటమి తాలూకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెద్దగా ఇవ్వలేదు. అంటే దాని ఆంతర్యం ఏంటంటే మేనిఫెస్టో ఇవ్వలేదనే దానికి ఆంతర్యం ఏమిటంటే ముందు ఆచరణలో చూపించేసి పెడదాం. ఎందుకు మేనిఫెస్టోలో వద్ద పెట్టేసి 4 పూర్తి చేయకపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది. కనుక నా తాలూకు గవర్నమెంట్ ఫుల్ ఫామ్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణలోనే ఉంటుంది. రేపు నేడు మాపు అని చెప్పేసి పోస్ట్పోన్ చేసే కార్యక్రమాలు కాదు. ఇప్పుడు ఈ రోజు కానీ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించకపోతే ఆంధ్రదేశం మరి పతనావస్థలో ఉంటుంది. అప్పుడు ఎవరు బాగు చేయలేరు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూపించారు కదా. ఇప్పుడు ఏమైనా కొత్తడు కాబట్టి కొంచెం సర్దుకునేసరికి టైం అవుతుంది అనుకోవచ్చు. అన్నీ ఎలా అంటే దాన్ని ఏమంటారు, నల్లేరు మీద నడకలా మాట. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడు చేయాలి కదా. ఏమాత్రం ఆలస్యం అయినా సరే కాళ్ళు రుచుకుంటారు. ఈ ప్రతిపక్ష పార్టీలు ఊరుకో కదా. అందుకే చంద్రబాబు నాయుడు తొలి సంతకం అన్నది దాని మీద అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. పరిశ్రమలు కానీ, సంపదను సృష్టించడం కానీ, అన్ఎంప్లాయీస్ని స్కిల్ డెవలప్మెంట్లో చేర్పించడం కానీ, భావి తరాలకి బాగా ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడం కానీ. ఈయన ఉద్దేశం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే అమెరికా వెళ్ళవలసిన అవసరం లేదండి, తల్లిదండ్రులను విడిచిపెట్టి అమెరికా వెళ్ళి పనిచేయడం ఏంటి, ఇక్కడ ఆ లక్షలు రావా, ఆ లక్షలు వచ్చే అవకాశం నేను కల్పిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే చేయబోతున్నాడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అమ్మా. సో గైస్ చూసారు కదా, మరి ఇమ్మంది గారి మాటలు మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నారు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మీరందరూ కూడా కామెంట్ చేయండి.